అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇదిగోండి, నేను లక్కీ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఎందుకో ఇవన్నీ సర్దుతా ఉంటే మీకు కూడా చూపించాలనిపించింది. చాలా మెమరీస్ ఉన్నాయి అన్నీ కూడాను. లక్కీ ఆడ కూర్చొని ఉన్నాడు. సో నేను కొంచెం ఇక్కడ వైట్ హెయిర్ గ్రే అయితే కొంచెం గోరింటాకు పెట్టుకున్నాం. మన పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు గోరింటాకు తెచ్చుకున్నా కదా, ఇంకా అందుకనే ఇవన్నీ సర్దుతా ఉంటే ఇక్కడ మ్యారేజ్ సీడీ, రిసెప్షన్ది, ఇదేంటి ఆల్బమ్, ఇవన్నీ కనిపించినాయి. ఇంకప్పుడే నాకు లక్కీ అని కొన్ని ఫొటోస్ ఇవాళ చాలా కనిపించినాయి, ఇవాళ కొన్ని సర్దుతూ ఉంటాయి. అయితే అందులో భాగంగానే నా స్వీట్ మెమొరీస్, నా స్కూల్ డేస్, ఈ ఆల్బమ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లా భద్రంగా దాచిపెట్టుకున్నాను అన్నమాట. ఆల్మోస్ట్ ఏమంటారు 2002 నుంచి 2009 వరకు ఇందులో అన్ని కొన్ని మెమరీస్ ఉన్నాయి. కొన్ని అయితే ఇంటి దగ్గర ఉన్నాయి అన్నమాట. ఎందుకో ఇట్లా గాలికి పెట్టాలి. అప్పుడప్పుడు ఆల్బమ్స్ అన్నీ కూడా గాలికి పెట్టకపోతే ఒకనొక పేజెస్ అన్ని స్టిక్ అని అయిపోయి అవంతా డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట ఫొటోస్. ఇంకా అందుకని అప్పుడప్పుడు కొంచెం గాలికి పెట్టాలి. మీ ఇంట్లో కూడా ఏమైనా పాత ఆల్బమ్ ఉంటే కొంచెం గాలికి పెట్టండి, లేదంటే మా లాగానే మీరు కూడా మోసపోతారు. సో మెమరీస్ కదండి, అవన్నీ అలా భద్రంగా దాచుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఇది నా గురువు సీన్ సారు. నేను సీన్ అన్నానే అంటాను, నాకు అన్నయ్య లేరు కాబట్టి ఎందుకో తెలియదు, కానీ మా గురువుగారు నేను ఇంక అప్పటి నుంచి అన్నానే పిలుస్తాను అన్నమాట. ఇంకా మా అన్న ఏమంటారు బుక్ స్టాల్ ఉండే అనమాట ఎల్లారెడ్డిపేటలో. అన్న వాళ్ళకి బుక్ స్టాల్ ఉంది. ఇంకా అప్పుడు తీసుకున్న ఈ ఆల్బము అది నాకు ఎప్పుడూ మెమరీగానే ఉంది. ఈ ఆల్బము ఇక్కడ గణేశుడు కానండి. ఒకటి చెప్పనండి, నేను స్కూల్ డేస్లో ఫుల్ చించి పడేసిన, అంతా ఎంజాయ్ చేసిన అనమాట. నేను ఇంతకుముందు ఎప్పుడు వీడియో చేశానో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు చేస్తున్నాను. చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ ఇది సీన్ అన్నని చెప్పాను కదా, మా అన్న, మా గురువు గారు ఇక్కడ అండి. ఇక్కడ పెట్టుకున్నాను నేను ఇది ఏం ఫోటో అంటే ఐ థింక్ ఇది టీచర్స్ డేదో సమ్ ఏదో ఫోటో అప్పుడు దిగిందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మనం సోషల్ సబ్జెక్ట్ చెప్తున్నది. సో ఇదంతా ఇవాళ ఇక్కడ వచ్చేసి నా జూనియర్స్ వీళ్ళు. ఇది ఫేర్వెల్ పార్టీ అప్పుడుది. అంటే అన్నీ మిక్స్ ఉంటాయి మీకు, నాట్ ఓన్లీ 1 ఇయర్గా ఎగ్జాక్ట్గా ఈ ఇయర్ అని నేను చెప్పలేను. 10th కానీ 9th కానీ ఇవన్నీ మీకు వచ్చి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. సో అట్లా ఉన్నాయి కొన్ని మెమరీస్, అవన్నీ మీకు చూపిస్తాను. సో ఇదన్నమాట మొత్తము నా మెమొరీస్ అన్నీ కూడాను. ఇక్కడ వచ్చేసి ఇది నేను 10th ఫోటో, అండ్ ఇక్కడ వచ్చేసి కేటీఆర్ గారు మా బావ కొడుకు చనిపోయినప్పుడు ఇవన్నీ కూడా ఇందులో మిక్స్ అయి ఉన్నాయి కొన్ని ఫొటోస్. ఇది నా బర్త్డే అప్పటిది చూసారు కదా, ఏదో అది దొంగ బర్త్డే సంథింగ్ ఏది జరిగిందో తెలియదు. ఇది నా టీం, వాలీబాల్ టీం అన్నమాట. మా పీడి మేడము, ఐ థింక్ ఇది ఇంటర్లా ఏదో తెలియదు, 10th ఇంటర్ అవన్నీ తెలియదు, కానీ ఇవన్నీ గేమ్స్ ఆడేటప్పటి మనం చాలానే షీల్డ్ తీసుకొచ్చి ఇచ్చామన్నీ మేము. అన్నీ అటట్టు ఉన్నాయి ఫొటోస్, అడ్డం తిడ్డంగా ఏది ఉన్నా చూడండి. ఇదన్నమాట మనం అప్పుడు ఆడినవన్నీ కూడాను. ఈ ట్రాక్ చూసారా మీరు, నేను వేసుకుంది ఇది వచ్చేసి నేను ఇప్పుడు వేసుకుంటాను అదే అన్నమాట, ఈ సూటు. సో అప్పుడు తను వచ్చేసి నా క్లోజ్ ఫ్రెండ్ లక్ష్మి, అండ్ ఇక్కడ వచ్చేసి నేను, నా ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు అంటే మనం లాస్ట్ డే అప్పుడు స్వీట్ మెమరీస్ కొన్ని ఫొటోస్ తీసుకుంటాం కదా, అందులో భాగంగా కొన్ని నేను ఫొటోస్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ నా ఫ్రెండ్స్. మధ్యలో ఒక పేజీ మిస్ అయింది. ఇక్కడ వచ్చేసి ఇది నాది, ఇక్కడ చూడండి, ఇది నేను, ఇది మా చెల్లి, ఇది నేను వేములవాడలో చదువుకున్నప్పుడు ఫోటో అన్నమాట. ఇదన్నమాట అప్పుడు నేను 4th 5th క్లాసు. ఇది ఇంక ఇట్లవన్నీ చూసేయండి. తను వచ్చేసి మా పీటీ టీచరు, ఇక్కడ వచ్చేసి ప్రిన్సిపల్ సారు. నాకు నాన్నతో సమానం అన్నమాట. అంత బాగుంటారు సార్ నిజానికి. అబ్బో అసలు తట్టుకోలేము ఇంకా, సార్ అంటే అంత రెస్పెక్ట్ ఉంటుండే. ఇంక ఇక్కడ వచ్చేసి మా టీచర్స్ సార్స్. ఐ థింక్ ఇవన్నీ మన November 14th డేస్ ఉంటాయి కదా, ఇంక ఇవన్నీ. ఈ డ్రెస్ నా పెళ్ళి తర్వాత కూడా వేసుకున్నాను నేను ఈ డ్రెస్. సో ఇది నా బర్త్డేకి 17th కేక్ కటింగ్. బట్ ఇక్కడ వచ్చేసి మా మల్లేష్ అన్న ఇప్పుడు ప్రజెంట్ లేరు అనుకోండి, చనిపోయారు పాపం, సూసైడ్ చేసుకున్నారు. ఇంక ఇక్కడ ఈ మేడం ఏఎన్ఎం మేడము, ఈ మేడం కూడా లేరు. సో మేడం కూడా చనిపోయారు. వీళ్ళు వచ్చేసి ఫొటోస్ అందరు నా క్లాస్మేట్స్. ఇక్కడ వచ్చేసి ఇది వినాయక చవితి అప్పుడు ఫుల్ ధూమ్ధామ్ సెలబ్రేషన్ చేస్తుంటే మేము. ఇంక ఇట్లా అన్నీ మీకు కొంచెం బయటికి తీసి ఉంటే బాగా కనిపిస్తుండేనేమో. ఇతను వచ్చేసి నా క్లాస్మేట్. ఇక్కడ వచ్చేసి మా మ్యాథ్స్ మేడము. ఇంక ఇక్కడ ఇవన్నీ ఇంకా ఇది ఇంటర్లో అనుకుంటా, ఇంటర్లోనే ఇవన్నమాట. ఇంక ఇక్కడ అవన్నీ ఇట్లా. ఇది నా టీం, నా వాలీబాల్. కవర్ నుంచి తీస్తే మీకు బాగా బెటర్గా కనిపిస్తుండేనేమో. ఇక్కడ వచ్చేసి ఇంకా నా స్పీచ్ ఇదన్నమాట. మనం అప్పటి నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా అట్లా జస్ట్ ర్యాండమ్గా మీకు చూపిస్తూ ఉంటాను. సో ఇట్లా అన్ని స్వీట్ మెమోరీస్.
నాకు మా నాన్న దుబాయ్ నుంచి తీసుకొచ్చిన కెమెరా ఉంటుండే అనమాట నా దగ్గర. ఇంకా అందుకనే నాకు ఇన్ని మెమొరీస్ ఉన్నాయి. ఇది తను వచ్చేసి నా చెల్లె, మా చెల్లె కూడా ఇద్దరు ఒకటే సేమ్ హాస్టల్. ఇది వచ్చేసి మా జూనియర్స్ నాకు బర్త్డే రోజు ఇచ్చిన గిఫ్ట్స్ అట్లా. ఇక్కడ వచ్చేసి ఇక ఏమంటారు కుకింగ్ సెక్షన్ అన్నమాట, కుకింగ్ చేసే వాళ్ళు స్టాఫ్ ఇదంతా కూడాను. ఇది నా యూనిఫామ్, మా యూనిఫామ్ అప్పుడు ఇదే అన్నమాట. 10th నుంచి ఇంటర్ వరకు ఇదే యూనిఫామ్ మాకు. తను మా చెల్లె, నా ఫ్రెండ్ మంజుల. ఇదిగోండి ఇవన్నీ మా చెల్లె. నేను ఇక్కడేమో కలెక్టర్ ఏదో రోల్ ప్లే చేసిన అన్నమాట అప్పుడు. ఇది మా ఆయన. ఒకటి చెప్పాలి, ఇక్కడ మా ఆయన నాకు ఫస్ట్ టైం కొనిచ్చిన చీర ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్గా ఉంది. ఇదన్నమాట ఈ శారీ. మా ఆయన అప్పుడు ఇంటర్ 2nd ఇయర్లో ఇది మా ఆయన కొనిచ్చిన శారీ ఇప్పటికీ ఉంది. చూపిస్తా వీలున్నప్పుడు ఎప్పుడైనా. సో ఇదంతా ఇట్లా ఫోజులకు ఏం తక్కువ లేదులే ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో ఇదంతా అన్నమాట. అట్లా చూస్తూ ఉంటే గుర్తుగా వచ్చింది. ఇది వచ్చేసి మనం ఇక్కడ ఉన్నాం, ఈ మూలలో ఇక్కడ ఉన్నాం అన్నమాట. ఇవన్నీ November 14th, September 5th November 14th ఇది నా టీమ్ వాలీబాల్. మా అన్న. ఇది వచ్చేసి మా 10th క్లాస్ ఫ్రెండ్స్ సెక్షన్స్ వైజ్. ఇది 10th అప్పుడే. ఇది November 14th చిల్డ్రన్స్ డేకి ఇది అన్నమాట. చాలా చాలా స్వీట్ మెమొరీస్. తిని వచ్చేసి నా క్లోజ్ ఫ్రెండ్, బట్ ఇప్పుడు తను ఎక్కడుందో తెలియదు. చూద్దాం. ఒక్కతే మిస్ అయింది, మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ గ్యాదర్ అయినాము. అందరి కాంటాక్ట్లు దొరికినాయి, కానీ తన ఒక్క ఫ్రెండే. ఇంక ఇక్కడ వీళ్ళంతా ఇక మా స్టాఫ్, టీచర్స్, ఇంకా నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ తను. ఇక్కడ వచ్చేసి ఇంకా మా టీచర్స్, లెక్చరర్స్, సార్, ప్రిన్సిపాల్ సార్. ఇది మన వైట్ యూనిఫామ్. ఇలాంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఇంటి దగ్గర. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి. చూసారా ఎన్ని మెమొరీస్ ఉన్నాయో. ఇది వచ్చేసి పిక్నిక్ వెళ్ళొచ్చేటప్పుడు, పిక్నిక్ మంచిగా ఇయర్లీ వన్స్ కంపల్సరీ పిక్నిక్ వెళ్తుంటే మేము. ఇది వచ్చేసి నా చిన్ననాటి ఫొటోస్, మా చెల్లె, మా అక్క, నేను. ఇది నేనే. ఇది వచ్చేసి దీపావళి. ఇదంతా ఇట్లా మా ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. ఇది రాసుకుంటున్న హోంవర్క్ సంథింగ్. మా ఆయన కేటీఆర్ గారితో కొన్ని ఫొటోస్ అవి వాళ్ళ మిక్స్ అయినాయి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను అప్పుడు ఫ్లైస్ తీసుకుందన్నమాట. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే, ఎస్పీఓ డిఎస్పీ ఏదో సంథింగ్, సిఐనే అనుకుంటా. ఇది మా సీన్ అన్నది బుక్ స్టాల్ది అడ్రస్. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఆంజనేయ స్వామి నాకు ఇచ్చి నేను ఇది ఇట్లా గుర్తుగా పెట్టుకున్నాను అన్నమాట. ఇంక ఇవన్నీ ఇట్లా. ఇది ఇంటర్ 2nd ఇయర్ లాస్ట్ ఫేర్వెల్ పార్టీ అప్పుడు 2009. ఇంకా ఇది అయిపోతే మన మ్యారేజ్ అయిపోయినట్టు. ఇది ఆల్మోస్ట్ అయిపోయినాయి అన్నీ. ఇది మా చెల్లె. సో చూసారు కదా ఫైనల్గా ఇది నా కాలేజ్ అండ్ స్కూల్ డేస్. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా. ఇవి జస్ట్ కాలేజ్ నుంచే ఉన్నాయి. ఇంకా స్కూల్ డేస్లో అయితే ఇంకా ఫుల్ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తెచ్చుకుంటా కొన్ని ఫొటోస్ అన్నీ కూడాను గుర్తుగా ఉంటాయి కదా. అట్లా అని చెప్పేసి అది మా లక్కీ అంది నాది పరిస్థితి. లక్కీ అక్కడ కూర్చొని ఉన్నాడు, నేను డోర్ ముంగడ కూర్చొని ఉన్నా. చూస్తూ ఉంటే ఇవన్నీ గాలికి పోతున్నాయి, ఏదో సర్దుతూ ఉంటే ఇవన్నీ కనిపించినాయి అన్నమాట. స్వీట్ మెమొరీస్ ఎలా ఉన్నాయి? మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమొరీస్ ఉన్నాయా? అయితే కామెంట్ చేయండి, చూద్దాం. సో ఇవి చెప్తున్నాను కదండి, 1, 2 అని కాదు. స్కూల్ డేలో నేను మినిమం ఎంజాయ్ చేసిన, అంత బాగా ఎంజాయ్ చేసిన. ఇప్పుడు లక్కీగా నా కాళ్ళకి ఎట్లా అంటే గోల్ చేసిన టేస్ట్ అదన్నమాట. సో ఈవెన్ కాలేజ్ అయితేనేమి, స్కూల్ అయితేనేమి, మనం సంపాదించి పెట్టిన షీల్డ్స్ చాలా ఉన్నాయి అక్కడ. అవన్నీ మన తీపి జ్ఞాపకాలు. ఒక్కరోజు వెళ్తా, గుర్తుకొస్తుంది ఈ మధ్యకాలంలో. సో ఇది మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్. చిన్న వీడియో అంతే.